Namaskaram. I'm Dr. S. A. Kumar, Nobel Multi-Speciality Clinic, Sun City, Hyderabad. In our clinic, we have all sort of specialized treatment like kidney stones, gallbladder stones, like asthma, and fatty liver, and different types of all the chronic problems is been treated. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆల్ సార్ట్ ఆఫ్ సెక్చువల్ డిసార్డర్స్కి కూడా మన దగ్గర మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మీకు ఏమైనా సర్జరీ చేయాల్సిన ఉంటే బిఫోర్ దాట్ యూ కెన్ గివ్ ఏ కాల్ టు మీ అండ్ యూ కెన్ టేక్ మై సజెషన్స్. డెఫినెట్లీ యూ మే అవాయిడ్ యువర్ సర్జరీ. ఇట్ మే బి ఎనీ సార్ట్ ఆఫ్ సర్జరీ. సో ప్రతి ఒక్క సర్జరీ కేసుకు కూడా మన దగ్గర ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అండ్ ఆన్ ద స్పాట్ యూ విల్ గెట్ ద రిజల్ట్. ఇట్ విల్ నాట్ టేక్ మచ్ టైమ్. It is a very fast result you will get. We have emergency treatments. Along with that, we have the treatment for like chronic cases. So our type kuda unnai. So today actually అంగస్తంభనం గురించి మీకు చెప్పబోతున్నాను. ఇది ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం అండ్ ఎక్కువ మంది నాకు అడిగారు, ఎక్కువ మంది నాకు అడుగుతున్నారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ దేర్. సో దానిలో ఒక క్వశ్చన్ ఏంటంటే లైక్ విత్ ద న్యాచురల్ వే మేము మాకు మానసికంగా కానీ శారీరకంగా కానీ మేము యాక్చువల్గా రికవర్ అవ్వగలుగుతామా, బికాజ్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్. సో ఈ టైప్ క్వశ్చన్స్ అడిగారు కాబట్టి ఇప్పుడు చెప్పాల్సిన అవుతుంది. యాక్చువల్లీ మానసికంగా అంటే ఒకరు ఆఫ్టర్ లెట్ అస్ సే ఆఫ్టర్ 40 years ఆఫ్ ఏజ్ ఒకరికి సపోజ్ డయాబెటీస్ వచ్చేసింది, లేకపోతే ఆస్మా ఉంది, థైరాయిడ్ ఉంది, ఏదో ఒకటి ఆ టైప్ ప్రాబ్లమ్స్ ఏదో ఒకటి ఉన్నాయి, రెగ్యులర్గా లేకపోతే హై బ్లడ్ ప్రెషర్స్ ఉన్నాయి. అండ్ దీనివల్ల వాళ్ళకు ఏమవుతుందంటే రెగ్యులర్గా మెడిసిన్స్ వాడాల్సిన అవుతుంది. సో డ్యూ టు దట్ రెగ్యులర్ మెడికేషన్స్ అండ్ కెమికలైజ్డ్ మెడికేషన్స్ మనకు ఏమవుతుందంటే మన శరీరంలో బ్లడ్ వెసల్స్ అన్నీ జనరల్గా మైక్రో నర్వ్స్ అన్నీ ఉంటాయి కదా, ఈ మైక్రో నర్వ్స్ అన్నీ నార్మల్గా మనకు డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయిపోతాయి. సో అప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంప్లికేషన్స్ టెక్స్ ప్లేస్. అండ్ దానిలో ఇది ఒకటే, ఈ లైక్ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభనం అని మనం చెప్పొచ్చు. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్స్. అండ్ అన్నోయింగ్లీ పీపుల్ ఆర్ యూజింగ్ ద మెడిసిన్స్, దే ఆర్ ఫాలింగ్ ఇన్ టు ద ట్రాక్. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్, ద డయాబెటీస్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే వెనెవర్ ద షుగర్ లెవెల్ ఇంక్రీజెస్ ఇన్ ద బాడీ, బ్లడ్ షుగర్ లెవెల్ బాగా పెరిగిపోయిందంటే దాట్ ఆల్సో గోస్ టు ద మైక్రో నర్వ్స్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ ద బాడీ అండ్ ఇట్ డ్యామేజెస్ ద నర్వ్స్. సో అప్పుడు ఏమవుతుందంటే అక్కడ మనకు ఖచ్చితంగా మనకు ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడం అవకాశం ఉంది, అంగస్తంభనం రావడం అవకాశం ఉంది. అండ్ ఫోర్త్ థింగ్ ఐ విల్ టెల్ యూ, లైక్ ఒకటి అక్కడ ఏముంటుందంటే వెరీ కామన్ ప్రాబ్లమ్ విచ్ ఐవ్ సీన్, అది ఏంటంటే లైక్ వీర్యం బాగా పల్స్ పడిపోవడం. సో ఆఫ్టర్ కమింగ్ టు 40+ ఆర్ 50+ అక్కడ ఏం జరుగుతుంది అంటే నార్మల్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకు మన బాడీలో మినరల్ డెఫిషియన్సీ కానీ లేకపోతే మన బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్మోనల్ ఇంబాలెన్స్ కానీ జరగడం అవకాశం ఉంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఆటోమేటికలీ వీఆర్ ఫాలింగ్ ఇన్ టు ద ట్రాక్. సో ఎట్లా ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే ఖచ్చితంగా మనకు ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడం అవకాశం ఉంది అండ్ ఫాస్ట్గా డిశ్చార్జ్ అయిపోవడం కూడా అవకాశం ఉంది. లెట్ అస్ సే ఒక నార్మల్ వ్యక్తి హెల్దీ పర్సన్స్ అయితే వాళ్ళ మినిమం 5.5 to 6 minutes వాళ్ళకు నార్మల్గా సెక్స్లు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. బట్ అక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు జనాలు వచ్చి నా దగ్గర ఏం చెప్తున్నారంటే లైక్ దే ఆర్ టాకింగ్ అబౌట్ 1 to 1 minute, 1 to 1.5 minutes, లేకపోతే 2 minutes, లేకపోతే ఈవెన్ జస్ట్ విదిన్ ½ minute ఆఫ్ టైమ్ దే ఆర్ గెటింగ్ డిశ్చార్జ్. సో ఈ టైపు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, దట్ ఇస్ ద క్వశ్చన్ మార్క్. సో మీరు ఒక నార్మల్ ఎగ్జాంపుల్ తీసుకోండి, హనీ అండ్ వాటర్. You both you take in different bottles and you can pour the honey first. You'll see like very slowly the honey will come out from the bottle because it is thick, and if you pour the water
వాటర్ చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి. ద రీజన్ ఈజ్ బిహైండ్ దట్ ఇస్ ద సేమ్ థింగ్ హ్యాపెన్స్. లైక్ ఇఫ్ మనకు వీర్యం చాలా థిక్గా ఉంటే ఖచ్చితంగా ఏమవుతుందంటే మనకు అర్లీ ఇజాక్యులేషన్ మనకు ఉండదు, అంటే తొందరగా డిశ్చార్జ్ అవడం జరగదు అన్నమాట. ఓకే, అండ్ లేకపోతే మనకు ఈ నార్మల్గా మనకు పెనిస్లు ఈ చిన్న చిన్న నాబ్స్ అన్నీ ఏమైనా డ్యామేజ్ అయిపోయిందంటే ఈవెన్ ఈ డ్యామేజ్ కు రిపేర్ చేయడానికి కూడా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మీకు సపోజ్ అసలు మైండ్ కూడా సరిగా లేదు, కంప్లీట్గా అంటే మనస్పరంగా మీరు కంప్లీట్గా ఇంపార్టెన్స్ అయిపోయారు. అండ్ ఈవెన్ ఫిజికలీ కూడా మీకు ఇంపార్టెన్సీ స్టార్టెడ్ అయిపోయిందని మీరు అనుకుంటున్నారు, ఎట్లా ఏమైనా అయింది అంటే డెఫినెట్లీ యూ షుడ్ విజిట్ మై క్లినిక్. లేకపోతే మీరు నేను చెప్పిన చిట్కా మీరు పాటించండి, డెఫినెట్లీ యూ గెట్ ద రిజల్ట్. అండ్ దీస్ ఆర్ ద రీజన్స్ అని చెప్పాను. దీనిలో అతి ముఖ్యమైన రీజన్ ఏంటంటే డయాబెటీస్, లేకపోతే యు ఆర్ ఎ చైన్ స్మోకర్, లైక్ యు ఆర్ స్మోకింగ్ ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్. స్మోకింగ్ చేయడం వల్ల మనకు ఈ టొబాకోస్ నార్మలీ డ్యామేజెస్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లడ్ వెసల్స్ అండ్ ఈవెన్ బ్లాకేజ్ రావడం కూడా అవకాశం ఉంది. ఓకే, సో అక్కడ దానివల్ల కూడా మనకు ఏమవుతుందంటే చిన్న చిన్న మైక్రో నర్వ్స్ అన్ని బ్లాక్ అయిపోతే అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ జరగకపోతే మనకు అర్లీ ఇజాక్యులేషన్ రావడం కూడా అవకాశం ఉంది, అండ్ ఇంపార్టెన్స్ రావడం కూడా అవకాశం ఉంది. ఆ టైప్ కూడా జరుగుతుంది. సో మనం ఏం చేయాలి? యాక్చువల్లీ ద క్వశ్చన్ మార్క్ ఈజ్ దట్ మనం చేయాల్సింది అక్కడ ఏంటంటే ఖచ్చితంగా డైలీ బేసిస్లో మనము 1 hour ఎక్సర్సైజ్ చేయాలి. దట్ ఈజ్ వన్. సెకండ్ థింగ్, డైలీ బేసిస్లో అట్లీస్ట్ 500 grams ఫ్రూట్స్ తినాలి. దట్ ఈజ్ నెంబర్ 2. డైలీ బేసిస్లో మీరు బీట్రూట్ జ్యూస్ అయినా లేకపోతే క్యారెట్ జ్యూస్ అయినా ప్రతిరోజు మీరు తాగడం మొదలుపెట్టాలి. సో ఇది మాత్రం మీరు డైలీ లైఫ్లో మీరు పాటించండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్, లైక్ ఐ విల్ టెల్ యూ ఎ వెరీ గుడ్ టిప్స్ టుడే. ఈ టిప్స్ ఎలా పనిచేస్తుంది మీరు కమెంట్ బాక్స్లో మీరు రాయొచ్చు. మీరు చేయాల్సింది ఏంటంటే తులసి ఆకు తెలుసు కదా, తులసి ఆకు ఒక 5 ఆకు తీసుకోండి. 5 ఆకు తీసుకొని మీరు నార్మల్గా తినేయండి, డైరెక్ట్. కొంచెం కడిగేసి తినండి, అంటే హైజెనిక్ ఉండాలి, అందుకని కడిగేసి కొంచెం బాగా క్లీన్ చేసేసి మీరు డైరెక్ట్లీ ఎంప్టీ స్టమక్లు ప్రతిరోజు మార్నింగ్ మీరు డైలీ బేసిస్లో తినండి. దీని ద్వారా మీకు ఏమవుతుందంటే మానసికంగా ఇన్ కేస్ మీకు మూడ్ కంప్లీట్గా తగ్గిపోయింది అండ్ సెక్స్ మీద మీకు అస్సలు మీకు ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే ఇది మీకు డెఫినెట్గా పనిచేస్తాయి. అండ్ మీకు ఖచ్చితంగా మేబీ విదిన్ 2 to 3 months ఆఫ్ టైం మీకు ఆ టైప్ మూడు ఆటోమేటికలీ డెవలప్ అయిపోతాయి. అండ్ కొంతమందికి ఈవెన్ ఫాస్ట్గా కూడా డెవలప్ అవుతుంది. ఓకే, సో దట్ ఈజ్ వన్. అంటే ఇన్ కేస్ మీకు మూడ్ కంప్లీట్గా లేదు అని అనుకుంటే మాత్రం మీరు పాటించండి. అపార్ట్ ఫ్రమ్ దాట్, సపోజ్ మీకు అంగం సరిగా పనిచేయట్లేదు, కంప్లీట్గా వీక్ అయిపోయింది, అండ్ దాంతో పట్టి మీకు లైక్ ఎప్పుడైనా ఒక్కసారి మీరు ప్రోన్ మూవీ చూశారు, దానివల్ల మీకు ఈవెన్ అంగం లేచినా సరే కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే లైక్ అర్లీ డిశ్చార్జ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇన్ కేస్ ఉంటే అప్పుడు ఏమవుతుంది, యువర్ పార్ట్నర్ విల్ నెవర్ బీ సాటిస్ఫైడ్. ఇంకో పార్ట్నర్కు మీరు సాటిస్ఫై చేయకపోతే అక్కడ మీకు కూడా ఒక గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఈ టైప్ ప్రాబ్లమ్స్ నార్మల్గా ఐ హ్యావ్ సీన్. సో ఈ టైపు ప్రాబ్లమ్స్కు మనం చెక్ పెట్టాలంటే మీరు చేయాల్సింది అక్కడ ఏంటంటే ఈ జామాకు తెలుసు కదా. సో గోవా లీఫ్ జామాకు మీరు డైలీ బేసిస్లో 5 leaves తీసుకోండి. మార్నింగ్ పూట అది మీరు బాగా క్లీన్ చేసేసి కడిగేసి మీరు డైలీ బేసిస్లో పచ్చిగా తినడం స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మీరు డైలీ బేసిస్లో తినడం మీరు స్టార్ట్ చేస్తే మీకు ఎక్కడైనా సరే పెనీస్లు కూడా మీకు బ్లడ్ వెసల్స్ అన్నీ బ్లాక్ అయిపోయింది, ఈ బ్లాకేజ్కు 100% ఇది ఓపెన్ చేసేస్తాయి అన్నమాట. సో ఈ చిన్న బ్లడ్ వెసల్స్ అన్నీ మీకు క్లియర్ అయిపోతే మీకు ఖచ్చితంగా అక్కడికి ఆ టైప్ ఆ చిన్న నర్వ్స్కి మీకు బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. దానివల్ల మీకు ఏమవుతుందంటే ఇరెక్షన్స్ బాగానే ఉంటుంది. అండ్ సపోజ్
మీరు ఎట్లా అనుకుంటున్నారు, లైక్ యు ఆర్ యూజింగ్ సమ్ సార్ట్ ఆఫ్ వైగ్రా ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ మెడికేషన్ మీరు వాడుతున్నారు, వాడినప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత మీరు మానేశారు, మీకు కంప్లీట్గా డౌన్ అయిపోతుంది. ఎలాంటి సిచ్యువేషన్లో మీరు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే ఈ జామాకు మీరు ప్రతిరోజు డైలీ పొద్దున మీరు 5 ఆకు తినండి, నమలుకొని తినండి, తినిన తర్వాత కొంచెం వాటర్ తాగండి. సో దిస్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఫర్ 3 months. సో ఒకటి ఏంటంటే తులసి ఆకు, రెండోది జామాకు. ఈ రెండు మీరు డైలీ బేసిస్లో మీరు పాటించండి. 3 months తర్వాత మీరు తగ్గించుకోవచ్చు, లైక్ డే బై డే తీసుకోవచ్చు ఫర్ నెక్స్ట్ 1 month. ఆ తర్వాత అగైన్ ఎవ్రీ 2-3 daysకు ఒక్కొక్కసారి ఇసులు మీరు తాగడం మొదలుపెట్టండి. అండ్ దీని ద్వారా ఏమవుతుందంటే మీకు ఖచ్చితంగా ఎరెక్షన్స్ కూడా బాగుంటుంది, అండ్ దాంతో బట్టి మీకు మానసికంగా కూడా డెవలప్మెంట్ వచ్చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ టిప్స్ ఇన్ మై ఎక్స్పీరియన్స్. అండ్ మెనీ ఆఫ్ మై పేషెంట్స్, నా పేషెంట్స్ చాలామంది బాగుపడారు కాబట్టి మీకు చెప్తున్నాను. అండ్ ఇట్ ఈస్ మై క్లినికలీ ప్రూవన్ ఫార్ములా. ఓకే, సో యూ కెన్ యూజ్ దిస్ టిప్స్ ఆన్ యువర్ లైఫ్ టు గెట్ ఎ బెటర్ ఎరెక్షన్, టు గెట్ ఎ బెటర్ మూడ్. ఓకే, సో దిస్ జనరలీ హ్యాపెన్స్. అండ్ సపోజ్ ఓకే మీరు ఇది అన్నీ చేసేసారు, ఆ తర్వాత కూడా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని అనుకుంటే there may be some sort of problems in your hormonal imbalance in your body. That is one of the reason. Otherwise, maybe you must have used some sort of steroids like items, and due to that you are not getting proper erection. Otherwise, your erection is lost completely. అట్లాంటి ఏమైనా అయితే కొంచెం మెడిసిన్ హెల్ప్ మీరు తీసుకోవాలి. సో మెడిసిన్స్, ఐ హ్యావ్ వెరీ గుడ్ మెడిసిన్స్ ఇన్ మై క్లినిక్. దీస్ ఆర్ ఆల్ న్యాచురల్ మెడిసిన్స్. ఇది మీరు వాడితే మీకు విదిన్ డే ఆర్ 2, అంటే మేబీ 1-2 days. డయాబెటీస్ పేషెంట్స్ అయితే 3 days హార్డ్లీ. సో మీకు ఇరెక్షన్ చాలా ఫాస్ట్గా మీకు వచ్చేస్తుంది, అండ్ యూ కెన్ సాటిస్ఫై యువర్ పార్ట్నర్స్. అండ్ ఇన్ కేస్ మీకు కోరిక ఇన్ కేస్ అసలు లేదు ఎట్లా అనుకుంటే, ఈవెన్ ఈ మెడిసిన్ ద్వారా మీకు కోరికలు కూడా బాగా పెరుగుతాయి అన్నమాట. సో ఈ టైపు జరగడం కూడా అవకాశం ఉంది. సో ఫస్ట్ మీరు టిప్స్, నేను చెప్పిన టిప్స్ మీరు పాటించండి. పాటించిన తర్వాత మీకు ఇన్ కేస్ రిజల్ట్ రాలేదంటే యూ మస్ట్ విజిట్ మై క్లినిక్. అండ్ మీరు ఎక్కడైనా సరే దూరంగా ఉన్నారంటే మీరు యూ కెన్ గో ఫర్ ఏ ఆన్లైన్ కన్సల్టేషన్. అండ్ ప్రయర్ టు దాట్ మీరు నాతో మాట్లాడి మీరు నా దగ్గరికి రండి, బికాజ్ మై టైమింగ్స్ విల్ బి డిఫరెంట్. అండ్ ఐ మే అవైలబుల్ ఇన్ సమ్ టైమ్స్, ఐ మే నాట్ బి అవైలబుల్ ఇన్ సమ్ టైమ్స్ ఇన్ మై క్లినిక్. సో మీరు ఫోన్ చేసి రావాలి. అండ్ ఇఫ్ యూ వాంట్ మై నంబర్ ఈజ్ అవైలబుల్ ఆన్ ద నెట్. అండ్ మై క్లినిక్ details and complete address, everything is available on the net. So you can contact over there also. Their location also is available. If you are staying nearest to Hyderabad, otherwise in the Hyderabad, definitely you are welcome to visit my clinic. You can follow the location, the same location which is there in the Google. You can follow it and you are most welcome to my clinic. Thank you so much for today.